హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉందన్న పాట మనందరికీ గుర్తుండే ఉంటుంది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో పాట అది. కానీ సినిమాకి అతీతంగా ఆ పాట చాలా ఫేమస్ అయింది. అంటే అందులో ఉన్న అర్థం ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ ఒక ఉన్నత స్థాయి పదవి అలంకరించబోతున్నారు. ఆయనే జనసేన పార్టీ మీడియా విభాగం అధిపతిగా, పొలిటికల్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ గారు నియమించిన హరిప్రసాద్ గారు. ఆయన ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఆయన్ని వరించింది. సహజంగా ఎవరు ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు హరిప్రసాద్ గారు. కానీ ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క నిబద్ధతను మెచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయనకు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఆయన కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు. అది హరిప్రసాద్ గారి క్రమశిక్షణ, నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన పడిన శ్రమ, తపన, ఇవన్నింటి మూలాన ఆయనకు ఆ గౌరవం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. హరిప్రసాద్ గారి గురించి మనం ఒక 2 మాటలు చెప్పుకుందాం. హరిప్రసాద్ గారు కేవలం జనసేన పార్టీ పొలిటికల్ సెక్రటరీగానే కాదు, మీడియా విభాగం అధిపతిగానే కాదు, నాకు గురువు గారు కూడా హరిప్రసాద్ గారు. ఈటీవీలో నేను కలిసి పనిచేశాం, మా బాస్గా ఉండేవారు. సో హరిప్రసాద్ గారు ఏలూరులో, ఆయన స్వస్థలం ఏలూరు, అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అయితే ఆయనకు జర్నలిజం పట్ల మక్కువ. న్యాయశాస్త్రం అభ్యసించినా కూడా ఆయనకు జర్నలిజం పట్ల ఉన్న ఆసక్తి కొద్ది ఈనాడులో ఆయన జాయిన్ అవడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు ఈనాడులో ఆయన పలు ఉన్నత స్థానాల్లో ఆయన సేవలు అందించడం జరిగింది. నేను ఈటీవీలో ఉన్నప్పుడు, నేను ఒక న్యూస్ రీడర్గా నా ప్రస్థానం ప్రారంభించినప్పుడు 2003లో హరిప్రసాద్ గారు మా బాస్గా ఉండేవారు. సో ఆనాటి నుంచి చూస్తే దాదాపుగా 21 ఏళ్ల అనుబంధం హరిప్రసాద్ గారికి నాకు ఉంది. అలాంటి హరిప్రసాద్ గారు ఇవాళ ఒక ఎమ్మెల్సీ స్థానంలోకి రావటం, ఒక జర్నలిస్ట్ కులం నుంచి, అంటే మా యొక్క జర్నలిస్టు కులం నుంచి ఆయన ఒక ఎమ్మెల్సీ పదవిని అధిరోహించడం అనేది మేమందరం కూడా గర్వకారణంగా భావిస్తాం. హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటి ఉన్నారు. మనం చూస్తున్నాం, మీరు అందరూ చూసే ఉంటారు హరిప్రసాద్ గారిని. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి సమయంలో వెన్నంటి ఉన్నారు. ఆయన విజయాల్లో ఉన్నారు, అపజయాల్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే విజయాలని చెప్పుకోవడం కంటే అపజయాల్లో ఆయన కొనసాగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విజయం సాధించారు, 10 ఏళ్ల తర్వాత విజయం సాధించారు. కానీ ఈ 10 ఏళ్ల కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు వెన్నంటి ఆయనకు తోడుగా నిలవడం, ఆయన నిబద్ధతను మెచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయనకు ఆ పదవి ఇవ్వటం జరిగింది. తర్వాత ఈటీవీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మా టీవీకి న్యూస్ హెడ్గా పనిచేశారు. మా టీవీ అప్పట్లో 24 గంటల వార్తా ఛానళ్ళు వచ్చిన క్రమంలో మా టీవీ కూడా స్టార్ట్ అయినప్పుడు మా టీవీ న్యూస్ని పెట్టింది. అప్పుడు న్యూస్లో ఆయన పనిచేశారు. అలాగే ఆ రోజు చిరంజీవి గారు కూడా మా టీవీలో భాగస్వామ్యం ఉన్నారు. పిఆర్పి కోసం కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున శ్రమించారు. ఆ తర్వాత మహా టీవీకి అసోసియేట్ ఎడిటర్గా ఆయన పనిచేశారు. అలాగే సివిఆర్ హెల్త్ ఛానల్కి, సివిఆర్ హెల్త్ మ్యాగజైన్కి ఆయన ఎడిటర్గా పనిచేశారు. అయితే ఆ తర్వాత కొంతకాలంగా ఆయన జనసేనకు సంబంధించి మీడియా విభాగానికి అధిపతిగా దాదాపుగా ఒక 7-8 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హరిప్రసాద్ గారి సేవలను మెచ్చి ఈ రకంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి వరించడం అనేది మనం విలువలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రాధాన్యతను మనం చూడొచ్చు. అంటే నిబద్ధతతో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తిస్తారు అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ నేను అనుకుంటున్నా. మనం చూస్తున్నాం, చాలామంది ఏమీ లేని అనామకులు పార్టీలోకి వచ్చి పార్టీ వల్ల గుర్తింపు పొంది ఆ తర్వాత పార్టీనే నానా మాటలని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కనీసం ఓపిక ఉండదు. ఒక పోతిన మహేష్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఈ మధ్యకాలంలో లేరు, పేర్లు ఎందుకు ఇంకా, వాళ్ళందరూ కూడా అనేక మంది పార్టీ మీద బురద చల్లి వెళ్ళిపోయిన అలాంటి దుష్టులను కూడా మనం చూసాం. అదే సమయంలో సహనం నశించి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడిన దిలీప్ శంకర్ లాంటి వాళ్ళని చూసాం. సో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం. ఎస్, మనం పవన్ కళ్యాణ్ గారి కోసం నిబద్ధతతో పనిచేస్తే మనల్ని ఆయన గుర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అలీ ఈ సందర్భంలో నాకు గుర్తొస్తున్నాడు. ఓ సందర్భంలో ఆలీ ఈరోజు ఏదో చాలా చిలుక పలుకులు పలుకుతూ ఉన్నాడు.
నేను రాజకీయాన్ని రాజకీయంగా చూడలేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇక నుంచి పౌరుడిగా ఉంటారని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే అలీ గారు ఒక సందర్భంలో ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ గారు మాట్లాడిన మాట ఏంటంటే, మీరేం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారంటే ఎమ్మెల్యే పదవి అంటే కాదు, అంతకు మించి అన్నాడు. అంటే మంత్రి పదవి కావాలని వచ్చాడు అలీ. అందుకే స్నేహితుడు, చాలా క్లోజ్ అసోసియేట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మెగాస్టార్ తమ్ముడండి. ఆయన స్నేహం, ఆయనే అలీని చాలా ఇష్టపడేవాడు. ఆయనే చెప్పాడు, అలీ అంటే నాకు చాలా ఇష్టం, ప్రతి సినిమాలో అలీని తీసుకునేవాడు. అలాంటి అలీ ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కలిసి నడుచుంటే ఇవాళ మొట్టమొదటిగా ఆ ఎమ్మెల్సీ అలీ గారిని వరించేది. ఏమో అలీ గారు అంటే పబ్లిక్లో చాలా ఇమేజ్ ఉన్న వ్యక్తే కదా, మేబీ మంత్రి పదవి కూడా వరించేది కావచ్చు భవిష్యత్తులో. సో అలీ గారు లాంటి వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప గుణపాఠంగా చెప్పాలి. ఏదేమైనా హరిప్రసాద్ గారు ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం, ఆ పదవికి కూడా వన్నె తీసుకురాగలుగుతారు. ఒక మేధావి వర్గాన్ని నుంచి సమాజానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన చదివిన వ్యక్తి, సమాజ హితం కోరే వ్యక్తి, పవన్ కళ్యాణ్తో గారితోటి సో కష్టకాలంలో నడిచిన వ్యక్తి, సమాజం పట్ల ఒక సరైన అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు పెద్దల సభ అంటారు కదా. సో పెద్దల సభ ఎలా అయిపోయిందంటే ఇవాళ అదేదో మనం అంటాం కదా, మొహమాటానికి ఎక్కడో ఎవరినో ఒకరిని ఏదో ఒక ప్లేస్లో పెట్టాలి కాబట్టి, ఆ భర్తీ చేయాలి కాబట్టి ఆ పెద్దల సభను వాడుకునే స్థితి నుంచి ఇవాళ నిజంగా పెద్దల సభ అంటే, మేధావుల సభ అంటే ఇలాంటి వాళ్ళు వెళ్తేనే ఆ సభకు కూడా వన్నె తీసుకురాగలరని నేను ఆశిస్తూ హరిప్రసాద్ గారికి కిరణ్ టీవీ తరపున అభినందనలు, అలాగే ఆయనకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. నమస్తే.